భారతదేశంలో ప్రజలకే కాదు, పాడి పంటలకే కాదు, ప్రతి జీవకోటికి కూడా రక్షణ కల్పించే చట్టం చేయగలిగేటువంటి స్థానం పార్లమెంట్. అలాగనే రాష్ట్రాల్లో మనకు అసెంబ్లీ అనుకుంటాం. అటువంటి పార్లమెంట్లో కానీ అసెంబ్లీల్లో కానీ ప్రత్యేకించి ఒక గోవు యొక్క రక్షణ కోసరం పులుల్ని చంపితే, జింకల్ని వేటాడితే, లేదా వీధిలో కుక్కల్ని కూడా చంపకూడదనే రూల్ వచ్చింది. అంటే ఈ దేశంలో కుక్కలకి, నక్కలకి, బొక్కలకి ఉండే విలువ మన గోమాతకు లేకుండా చేశారు వీళ్ళు. ఎంత దౌర్భాగ్యపు పరిస్థితి. గావో విశ్వస్య మాతరః. గోవు అనేది నీ తల్లి లేకపోయినా ఆది పాలిచ్చి నిన్ను కాపాడుతుందనేటువంటిది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. రెండోది, గోవుల్ని పాలిస్తున్న నాలాంటి వాళ్ళకి ఒక చిన్న అనుభవం. కోవిడ్ టైంలో గోశాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మందులు వేసుకోలేదు, వాళ్ళకి కోవిడే రాలేదు. గోశాల వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కోవిడ్ వచ్చింది, అందులో ఉన్న వాళ్ళకే. అంటే ఒక గోమాత ఉంటే ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ కూడా గోమాత దరిదాపుల్లోకి రానివ్వలేదు. గోవు పక్కనున్న తన బిడ్డల దగ్గర కూడా గోమాత ఆ కోవిడ్ నుంచి రక్షణ కల్పించింది. అది మనకు అర్థం కావట్లేదు. అలాంటి గోవు రక్షణ గురించి ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ గారే పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తి నాకు ఇప్పుడు తెలిసింది, చాలా విచిత్రం అనిపిస్తుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్, ఈ జూబ్లీ హిల్స్, వీటన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ గారు, ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ గారు, మన ఎంపీ గారు, ఆయన కేంద్ర మంత్రి అయి పార్లమెంట్లో గోవుని నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్, నో ప్లాన్స్ టు డిక్లేర్. చూడండి, మా దగ్గర ఏం ప్లాన్ లేవు. ఇప్పుడు ఒక మనిషి బోడి ప్లాన్లు అవసరమా అండి ఒక గోవుని కాపాడుకునేదానికి? ఇంత మానవ జాతిని కాపాడే గోవుని కాపాడుకునేదానికి మా దగ్గర ఏం ప్లాన్ లేవంటున్నారు. వీళ్ళందరినీ మనం ఓట్లేసి గెలిపించి భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి పాపానికి ఈరోజు నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్. ఇంతకంటే దౌర్భాగ్యపు మాట పార్లమెంట్లో మన చెవుల్లో పడడం, పార్లమెంట్లో మాట్లాడినటువంటి మాట. అది కూడా ఏంటి, క్లారిఫైస్ ఇన్ పార్లమెంట్. ఇంకా పార్లమెంట్లోనే ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇంక ఈ దేశంలో గోవులన్నిటినీ నరికేసుకోండి అని చెప్పడమే, చంపేసుకోండి అని చెప్పడమే. సిగ్గుపడాలి సమాజం. హిందువులు కూడా ఆలోచన చేయాలి. హిందువులు ఓట్లు అడుక్కోవడం కాదు, హిందూ సమాజం హిందూ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నిలబడగలగాలి. ఒక గుడి కడితే గొప్ప కాదు, ఆ గుడిని రేపు ఇంకోటి కొట్టేస్తాడు. ఒకప్పుడు కట్టుకున్న మన గుడిని ఇంకోటి కొట్టాడు, ఇప్పుడు కట్టుకున్నా ఎప్పుడైనా కొట్టేస్తాడు. ఈ గుళ్ళు కట్టడం కొట్టడం కట్టడం కొట్టడం నడుస్తూ ఉంటాయి. కానీ బ్రతికున్నటువంటి గోవుల్ని కాపాడుకునేదానికి మనం చట్టం చేయలేకపోతే 100 కోట్ల హిందువుల అభిమానాన్ని చూరగొనాలనుకునేటువంటి వ్యక్తులు కోట్లాది గోవుల యొక్క ప్రాణాలు, కోట్ల గోవుల యొక్క ప్రాణాలు నాశనం అయిపోతుంటే మేము మా దగ్గర ఏ ప్లాన్ లేదు అని డిక్లేర్ చేశారు అనంటే
దేశం ఆలోచించుకోవాలి, జాతి ఆలోచించాలి, ప్రతి హిందువు ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ మాట చాలా బాధ పెడతా ఉంది. వ్యక్తిగతంగా నాకు ఆయనకి అభిమానం ఉండొచ్చు, వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒక గో సంతతి, ఒక గో జాతి నాశనం అయిపోతుంది అనంటే, కుక్కల కోసం చట్టం చేశాం, నక్కల కోసం చట్టాలు చేస్తారు, జింకల కోసం పులుల కోసం చట్టాలు చేస్తారు. కానీ మన ఎడ్లకి, మన ఆవులకి మా దగ్గర ఏం ప్లాన్ లేవన్నారంటే సిగ్గుపడాల్సి వస్తుంది మేమందరం. ఈరోజు ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరైతే దీనికోసం కంకణం కట్టుకుని, కాళ్ళకి బలపం కట్టుకుని గోవుకి రక్షణ కల్పిస్తామని చెప్పాలో, సిగ్గు లేకుండా ఈ మాట పార్లమెంట్లో మాట్లాడితే ఏం చెప్పాలి? ఎవరికి చెప్పుకోవాలి? దిక్కెవడు ఇంకా? అందుకే గెలిచాడా ఓడాడా ఇవన్నీ అనవసరం. ఒక వ్యక్తి ముందుకొచ్చాడు, గోమాత కోసం నేను నిలబడతాను. ఆయన చుట్టూ బలం లేదు, బలగం లేదు, డబ్బు లేదు, దశకం లేదు, ఏమీ లేదు. ఓ గోవు అనే ఒక నినాదం పట్టుకుని తిరుగుతున్నాడు. అందుకే నాకు అనిపించింది, అరే ఇంత బలహీనుడు, ఇంత బక్కోడు, ఆయన దగ్గరున్న కాస్త స్థలం కూడా అమ్మేశాడు. అది ఈ ఎలక్షన్ల కోసం అమ్మేసి ఆయన తిరగడానికి, డీజిల్ పోసుకునేదానికి ఎవరిని అడుక్కోవాలో తెలియక గోవు కోసం ఉన్న ఆ స్థలాన్ని, ఆస్తిని అమ్ముకున్నాడు. నేను అడిగా, శివకుమార్ ఒకవేళ నువ్వు గెలిస్తే ఏం చేస్తావనంటే, ఇప్పుడు నేను గెలవడానికి ఫుట్బాల్ బొమ్మ ఎలా పట్టుకెళ్లానో, నేను అసెంబ్లీలో కూర్చుంటే గనుక నా గోమాతతోటే కూర్చుంటా, నేను గోవుతోనే తిరుగుతా, గోవుతోనే పడుకుంటా, గోమాత పాలే తాగుతానని. కానీ ఒక చిన్న మాట, బీఫ్కి జీఎస్టీ ఎత్తేశారు, కానీ ఆవు నెయ్యికి జీఎస్టీ ఉంది. ఆవుని నరికేస్తే, ఆ మాంసం ఎగుమతి చేస్తే దానికి జీఎస్టీ లేదంట. ఇప్పుడు ఆయన చెప్తుంటే విచిత్రంగా ఉంది. అవునా? అది నిజమేనా? అదో వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఆవు నెయ్యికి జీఎస్టీ ఉంది. అరే ఆవే చచ్చిపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందిరా భయ్? దిమాక్ లేదా ఈ మాత్రం? ఏ దేడి దిమాకా అది? దిమాక్ ఉండాలా? ఆవు చచ్చిపోతే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవుని చంపేసి బీఫ్ ఎగుమతి చేసుకుంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన చేయాలి. అంటే వీళ్ళెవరూ కూడా ఆవు పాలు తాగట్లే, బర్రె పాలు తాగుతున్నారా? వీళ్ళు ఎద్దు పాలు తాగుతున్నారా? ఎద్దు పాలు కూడా తాగుండొచ్చు, మరి మనకేం తెలియదు. ఎందుకంటే అలాంటి బుద్ధిలో, అరే జీఎస్టీ దేనికి పెట్టాలి, దేనికి పెట్టకూడదనే ఆలోచన కూడా లేకపోతే ఏం చెప్తాం ఇంకా? నమస్కారం. అలాంటి ఈ వ్యవస్థలో గోవు గురించి తన దగ్గరున్నవన్నీ అమ్మేసి, ఇదిగో ఇలాంటి సాధువులు, సంతులు, బక్కోళ్ళు వాళ్ళని వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ, ఈ వృషభాలతోటి మంచి గోమాతలతో రథం తయారు చేసి తిప్పుకుంటూ ప్రజలను అడుక్కుంటూ తిరుగుతున్నాడు ఆయన. నాకు అనిపించింది, గోవు కోసం నిలబడ్డాడుగా, గోమాత కోసం అన్ని వదిలేసి నిలబడ్డాడు కదా, కానీ అన్ని వదిలేసి ఒక్క గంటైనా నేను వాడి కోసం రాకపోతే నేను ద్రోహం, వాడికి కాదు గోమాతకు ద్రోహం చేసిన వాడిని అవుతానండి. అందుకే వచ్చాను, అందుకే నా గొంతు ఊపుతున్నాను, మాట్లాడుతున్నాను. పార్టీలు వస్తాయి పోతాయి, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతో మంది చచ్చిపోయారు, మళ్ళీ వస్తున్నారు, పోతారు, వీళ్ళు పోతారు, ఎవరు ఉండరు. కానీ దేశాన్ని కాపాడేది చట్టాల కంటే గొప్పదైన ధర్మం కాపాడుతూ ఉంది. ఆ ధర్మానికి పార్లమెంట్లో దిక్కులేని పరిస్థితి వస్తుందంటే, ఆ ధర్మానికి పార్లమెంటులో ప్లాన్ లేదు అనంటే, ఆ ధర్మాన్ని కాపాడడానికి పార్లమెంట్లో అవకాశం లేదు అంటున్నామంటే, ధర్మం జోలికి వెళితే ఏమవుతుందో మహాభారతం చెప్పింది, ధర్మం జోలికి వెళితే ఏమవుతుందో రామాయణం చెప్పింది, ధర్మం జోలికి వెళితే ఏమవుతుందో పురాణాలు చెప్తున్నాయి.
ఇప్పుడు ధర్మం జోలికి వెళితే గోవు కూడా అంతకంటే గట్టిగా సమాధానం ఇవ్వగలదనేది కూడా అందరి ద్వారా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నా. కాబట్టి వేల కొద్ది గోవుల్ని, లక్షల టన్నుల గోమాంసాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి ఈ సమాజానికి చట్టాలే కారణమవుతాయి. అసెంబ్లీ, పార్లమెంట్లు వేదికగా ఈరోజు గోవధ జరుగుతుందనంటే వాళ్ళు చట్టాలు చెయ్యకపోవడం వల్లనే కారణం. కాబట్టి దయచేసి మీడియా ద్వారా నేను చెప్పేవన్నీ కూడా ఇది ఏ వ్యక్తిగతమైన అంశం కాదు, ఏ పార్టీని తోలనాడాలని కాదు. మన భారతదేశం అంటే గోవు తర్వాతే ఏదైనా. అంత పెద్ద కృష్ణుణ్ణి మనం గొప్పగా దేవుడిని పూజిస్తాం, కానీ ఆ కృష్ణుడు ఆరాధించింది గోవుని. దత్తాత్రేయ స్వామిని మనం దేవుడిగా ఆరాధిస్తాం, ఆ దత్తాత్రేయ స్వామి వారు ఆరాధించింది గోవుని. కాబట్టి గోవు అనేటువంటిది జంతువు కాదు, గోవు అనేది ప్రాణి కాదు, గోవు అనేది ఈ దేశానికి ఆత్మ. గుర్తుపెట్టుకోండి, ఈ దేశానికి మంత్రము, యజ్ఞము, ఋషులు, సంస్కృతి, ధర్మము ఇవన్నిటికీ కేంద్ర బిందువు గోవు మాత్రమే. గోవు లేకపోతే ఇవేవీ లేవు. కాబట్టి ఈరోజు గోవుకే పార్లమెంట్లో స్థానం లేదు అనంటే, గోవుకే ఈ దేశంలో బతికే స్థానం లేదు, దానికేం ప్లాన్ లేవు మా దగ్గర అంటే, గోమాతే దానికి సమాధానం చెబుతుంది. గోమాత చెప్పే సమాధానం అతి భయంకరంగా ఉండబోతుంది. కాబట్టి తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, గోమాతకి ప్లాన్ లేవు, గోమాతకి స్థానం లేదు, గోమాతకి అవకాశం లేదు, గోవుల గురించి మాకు ఆలోచించే మాకు బుద్ధి లేదు అని ఎవరైనా మాట్లాడుతున్నారనంటే ఆ గోమాతే తిరిగి సమాధానం చెప్తుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. అది ఎంతటి తీవ్ర పరిణామం ఉండబోతుందో భవిష్యత్తు తెలుస్తుంది. జై హింద్, జై గోమాత, భారత్ మాతా కి జై. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీ కోటేసినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేశారు, ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వంలోనే ఉన్నారు, వాళ్ళు రన్ అవుతుంది. ఈ ఒక్క సీటు వల్ల కాంగ్రెస్కి ఇప్పుడేమి ప్రభుత్వం ఇంకా మెరుగుపడుతుందనేది ఏమి లేదు, వాళ్ళు ఆల్రెడీ పటిష్టంగానే ఉన్నారు. బీఆర్ఎస్ కోటేసి గెలిపించిన వాళ్ళేమి ఈ ఒక్క సీటు వల్ల వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో. కానీ అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఎవరైతే గోమాతని గౌరవిస్తున్నారో, గోమాత బ్రతకాలని కోరుకుంటున్నారో, పార్టీలు లేని వాళ్ళు, మామూలు వ్యక్తులు కూడా, సామాన్యులు కూడా ఈసారి ఒక్కసారి గోమాతకు ఓటేస్తామని ఆలోచన చేయండి. ఈసారి ఒక్కసారి గోమాతకు ఓటేస్తామని ఆలోచన చేయండి. ఎలాగో కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు చాలా గొప్ప మాట చెప్పారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరిగినా ఏ ఒక్కసారి బీజేపీ గెలవలేదని, ఈ ఒక్కసారి గెలిచేస్తే కూడా చేసేది ఏమీ లేదు కదా, ఎలాగో అప్పటి నుంచి గెలవలేదు కదా, గొడవ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీలన్నీ పక్కకు పెట్టి ఒక్క గోమాతకి ఓటేద్దాం. శివకుమారు గోవు కోసరం గనుక తిరగకపోతే అప్పుడు మనందరం శివకుమార్ని రోడ్డు మీద పెడదాం. ఆయన మొత్తం వదిలేసి గోవు కోసం తిరుగుతున్న వ్యక్తి. ఈరోజు వేసే ఓటు శివకుమారికి కాదు, ఈరోజు మనం వేయాలనుకునే ఓటు ఒక వ్యక్తికి కాదు, ఒక గోవు అనే మాతకి. అది గెలిపిస్తారా, ఆ గోమాతను ఓడించుకుంటారా? గోమాత ఓడదు, మన లోపల దాని పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో మనకు నిరూపణం అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా అన్నిటినీ పక్కకు పెట్టి మీడియా కూడా తప్పకుండా ఈ విషయంలో నిలబడగలిగితే, పూర్తి స్థాయిలో వ్యక్తుల్లోకి తీసుకెళ్లగలిగితే మా ఆవేదనని, మా ఆక్రందనని, మా ఆక్రోశాన్ని, మా ఆవేశాన్ని ఖచ్చితంగా దీనికి ఒక న్యాయం జరగాలని, గోవు బాగుంటే ఈ దేశం బాగుంటుంది. కాబట్టి ఈ దేశానికి పేరు భారతదేశం అనే పేరు మనందరికీ తెలుసు, కానీ గోవ్రత దేశమని కూడా దీనికి ఒక పేరుంది. ఇక్కడ ఉండేటువంటి ఎన్నో భూములకు పేర్లు ఇప్పటికీ కూడా ప్రభుత్వంలో గోచర భూములని పేర్లున్నాయి. వాటన్నిటిని గోచర భూములు అంటారు.
ఒక గుడి కడితే దాన్ని గోపురం అంటాం, ఒక వ్యక్తి కనపడితే గోత్రం అంటాం. అంటే ప్రతిదీ గోవుతో కనెక్ట్ అయినటువంటి సంస్కృతి. గోవు లేకపోతే ధర్మం లేదు, గోవు లేకపోతే సంస్కృతి లేదు, గోవు లేకపోతే గుర్తుపెట్టుకోండి మనకు మనుగడే లేదు. గూగుల్ ఎప్పుడైనా దెబ్బతింటే ఇబ్బంది ఏం లేదు, కానీ గోవు దెబ్బతింటే మొత్తం ప్రకృతి సమస్తం సంక నాకిపోతుంది. గోమాత దెబ్బతింటే ఈ ప్రకృతి సంక నాకిపోతుంది, ప్రకృతి ప్రళయాలు సృష్టిస్తాయి. కాబట్టి గోమాతను కాపాడుకుందాం. ఈసారి గోమాత ఎందుకు ఓటేయాలి గోమాత గుర్తుకనంటే అది రాజకీయం గురించి కాదు. అతనే అన్నాడు గోవుని ఈ దేశానికి ఆత్మగా, ఈ దేశానికి సొత్తుగా, సంపదగా ఈ గోవుని మన దేశ ప్రాణిగా మీరు డిక్లేర్ చేయండి, నాకు అవసరం లేదు, నేను నిలబడని అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ మాట నేననలేదు, శివకుమారే స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఇంత నిష్పక్షపాతంగా ఉన్న వ్యక్తికి ఏదైనా అదైనా డిక్లేర్ చేయండి ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వానికి మద్దతు పలుకుతాం. అసలు ఆ ప్రభుత్వాలే మాకు ప్లాన్ లేవు, మేమేం చట్టాలు చేయవనంటే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటాం? అందుకే ఆ గోమాత కోసం ఆయన అన్ని ఉన్న చిన్నపాటి ఆస్తిని ఏదో అమ్మేసి ఆయన రోడ్డు ఎక్కి నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు ఆయన కోసం ఒక్క గంటైనా నేను నిలబడకపోతే అది ఆయనకు కాదు, నేను గోమాతకు ద్రోహం చేసిన వాడిని అవుతాను, నేను కదిలొచ్చాను. కాబట్టి తప్పకుండా అందరూ ఎంతమంది కార్యకర్తలు ఉన్నామో గెలుపోటములు పక్కన పెడదాం. గెలుపోటములు ఏవి నిర్ణయించవు, ఓడిపోయామా గెలిచామా పక్కన పెట్టాం. మన సంకల్పం, మన దృఢ దీక్ష గోమాతను రక్షించుకోవాలి, గోమాతను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి? చట్టాలు చేసే దిశగా మనందరం ఉద్యమించాలి. ఇంకా ఈసారి అయిన తర్వాత ఆలోచిద్దాం ఇంకేం చేయాలనేది. గోమాత ఒక్కసారి కనుక విజృంభణ చేస్తే, గోమాత ఒక్కసారి కనుక తలుచుకుంటే ఏం జరుగుతుందనేది కూడా గోమాత తన యొక్క సంకల్పాన్ని తెలియజేస్తుంది. తప్పకుండా అందరం కలిసి అంశంలో, నేను హిందువుని అని ఏమాత్రం స్పర్శ ఉన్నా, నేను గోవుని గౌరవిస్తాననుకున్నా, హిందూ సంఘం కాదు అక్కడ, హిందూ అని బోర్డు పెట్టుకోవడం కాదు, గోమాత కోసం నిలబడండి, గోవుని కాపాడుకోండి. కాబట్టి మనందరం గోమాతకు అండగా నిలబడదాం, గోమాతకు మన ఓటు ఒక దండగా అలంకరిద్దాం. భారత్ మాతాకి, గోమాతాకి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నిలబడ్డటువంటి శివకుమార్కి 11వ నెంబర్ గుర్తొచ్చింది, ఏకాదశ రుద్రులాగా. ఆ ఏకాదశం 11 ఏదైతే ఉందో అది ఫుట్బాల్ ప్లేయర్ గుర్తొచ్చింది. కాబట్టి ఆ గుర్తుపై అందరూ ఓటు వేసి గోమాతకు అది ఆ ఓటు అందేలాగా అందరూ నిష్పక్షపాతంగా, అందరూ భక్తితో, ప్రేమతో ఆనాడు ఓటులో పాల్గొని శివకుమారికి మంచి ఓటు ద్వారా మీ మద్దతు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఒక విశేషం ఏంటనంటే 11వ నెల ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 11వ తేదీ ఎన్నికలు జరుగుతుంది. 11వ నెంబర్ గోమాతకి చిహ్నం కేటాయించారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, 11 11 11. కాబట్టి తప్పకుండా అందరూ కూడా 11వ నెంబర్ గుర్తుపై, ఫుట్బాల్పై ఓటు నమోదు చేసి గోమాతకు మీ మద్దతు తెలియచేసి గోవిందుడికి మీ భక్తిని చాటండి. గో అంటే గోవిందుడు. కాబట్టి తప్పకుండా మనందరి మదిలో గోవిందుడు ఉంటాడు, మనందరి ఎదలో గోమాత ఉంటుంది. మనం నొక్కాల్సినటువంటి నెంబర్ 11 గోమాతకు వెళుతుంది. భారత్ మాతాకి.